సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ లోక్నాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 82వ ప్రసంగం చేస్తున్నారు. ఈ ఉపనిషత్తులలో ఈ రోజు ఈశా వాస్యోపనిషత్తు గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రము తెలుసుకుంటున్నాము. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగమంతా ఈశ్వరీయముగా, తరువాత ఈ జగత్తునంతా ఈశ్వర స్వరూపం చేత ఆచ్ఛాదింపవలనని మొదటి మంత్రములోను, తదుపరి మంత్రములో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి లిప్యతే నరే. ఈ లోకములో కర్మలను చేయుతూనే ఉన్నాము. తను జీవించినటువంటి సంపూర్ణ ఆయుర్ధారముతో, అంటే 100 సంవత్సరములని చెప్పబడింది. తను ఎంత కాలము జీవించి ఉంటే అంత కాలము కర్మలను చేయుతూనే ఉండవలెను. సోమరితనము పనికిరాదు. శాస్త్ర విహితములైనటువంటి కర్మలనే చేయుచుండవలెను. శాస్త్ర అవిహితములైనటువంటి లేదా శాస్త్ర నిషిద్ధములైనటువంటి కర్మలను చేయరాదు. అలా చేసినట్లయితే పాపమును ఒడిగట్టుకుంటాడు. పునరపి పాపం చేస్తూ దరిద్రుడై నానా యాతనలను పొందుతాడు, పడవలసి ఉంటుంది. కనుక ఈ కర్మాని చిత్తశుద్ధ్యర్థం, కర్మలు చేసేదాని వల్ల చిత్తశుద్ధి కలిగి, అనగా అంతఃకరణ శుద్ధి కలిగి, అంతఃకరణములోని దోషములు, మలము, విక్షేపము, ఆవరణ దోషాలు, ఈ 3 దోషాలను, ఈ 3 దోషముల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడు చిత్తశుద్ధి కలుగుతుందో అప్పుడు పరమాత్మ స్వరూపము చక్కగా ప్రతిబింబిస్తుంది, భాషిస్తుంది అని ఈ మంత్రములో తెలియజేయబడింది. అయితే ఎటువంటి కర్మలను చేయవలను, ఎలా కర్మలను చేస్తే కర్మ ఫలములు అంటకుండా ఉంటాయి. ఎప్పుడైతే కర్మ చేస్తాడో దానికి ఫలము తప్పనిసరిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఫలము అంటుకుంటుందో, ఆ ఫలము ఎప్పుడైతే మనకు అది అంటుకుంటుందో దానివల్ల బంధం ఏర్పడుతుంది. కర్మ ఫలాలు చేరినప్పుడు బంధం ఏర్పడుతుంది. కానీ ఆ కర్మ ఫలం నుంచి విముక్తుడైనప్పుడే ఆత్మజ్ఞానము, ఆ బంధ విముక్తుడైతాడు. కాబట్టి కర్మలు ఏ విధంగా చేయాలి? యోగ
కర్మసు కౌశలం. అందువలనే ఈ కర్మ చేసే విధానాన్ని కౌశలము, కుశలత్వము ఉండాలి. అటువంటి కర్మలనే చేసే కర్మలను అది యోగం మాదిరిగా తయారైతుంది అని మనం తెలుసుకున్నాం. అందుకనే పతంజలి మహర్షి వారు కూడా క్రియాయోగము, ఈశ్వర ప్రణిధానాన్ని, క్రియాయోగం అంటే క్రియ, కర్త కర్మ క్రియ కదా, ఈ పనులు, ఈ క్రియలను ఏ విధంగా చేయాలనేది కూడా వివరించి ఉన్నారు. అంటే కర్మ వ్యక్తిని, అది మంచి కర్మ కానీ చెడ్డ కర్మ కానీ రెండు బంధించబడతాయి. ఇదేమిటండి, మంచి కర్మ చేస్తే ఎట్లా పడుతారు కాదు కదా అంటే చెప్తున్నారు, మంచి కర్మ ఫలితం వల్ల ఈ బంధానికి, బంధం అంటే సంఖ్యలు వేయడము, ఈ సంఖ్యలు బంగారు గొలుసులతో సంఖ్యలు వేయడము. చెడ్డ కర్మ చేస్తే, నిషిద్ధ కర్మ చేస్తే దానికి ఇనుప గొలుసులు అనుకోండి. అంటే రెండు కూడా బంధానికి హేతువైతే, కానీ ఈ రెండిటి నుంచి విముక్తుడు కావాలి. అలా ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడు నిష్కామంగా కర్మలు చేస్తాడు కానీ కర్మ ఫలముల యందు ఆసక్తి ఉండదు. ఎప్పుడైతే ఫలాపేక్షతో, ఎప్పుడైతే కోరికలతో, ఎప్పుడైతే ఇంటెన్షన్ అంటారే అటు ఆ విధానంగా చేస్తే ఈ కర్మల చేత బంధించబడతాడు. అది మంచి కర్మ అయితే బంగారు గొలుసుల చేత బంధించబడతాడు. దుష్టకర్మలు అయితే, లేదా చెడు రకమైనటువంటి కర్మలైతే ఇనుప సంఖ్యలు, ఏ సంఖ్యలు వేసినా బంధీయే. కాబట్టి ఈ రెండిటి నుంచి తప్పించుకునే మార్గాన్ని ఉపదేశించారు భగవద్గీతలోను. మరి ఈ 2వ మంత్రంలో కూడా తెలియజేయబడింది. అంటే కర్మయోగం, దీని గురించి, కర్మయోగాన్ని గురించి పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలే వెలువడినాయి. అంటే ఆ కర్మ ఏ విధంగా చేయాలి. జ్ఞానయోగేన సాంఖ్యానం. కాబట్టి ఈ జ్ఞానయోగులకు జ్ఞాన మార్గానికి, సాంఖ్యులకు జ్ఞాన మార్గములో అవలంబించే వారికంతా జ్ఞాననిష్ట ద్వారాను, కర్మయోగేన యోగినాం, ఈ కర్మలంతా యోగ మార్గములో కర్మలు అంత జ్ఞాననిష్టలో పరిపూర్ణత, పరిపుష్టి లేనటువంటి వాళ్లకు దయదలచి ఉపనిషత్ మాత ఈ కర్మ మార్గాన్ని ఉపదేశింది. అంటే ఈ కర్మలు ఏ విధంగా చెయ్యాలి ఏమనేది ఈ మంత్రములో మనము తెలుసుకుంటాం. శతం దీర్ఘమాయు, 100 సంవత్సరాలు ఆయుర్ధారము లేదా జీవన కాలాన్ని వేదము ప్రసాదించింది. ఈ ఉన్నంత వరకు కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. కర్మాని అని బహువచనము పేర్కొనబడినది. అంటే కర్మలనగా విహిత కర్మలు, నిషిద్ధ కర్మలని 2 విధాలు అని మనము తెలుసుకున్నాం. కామ్య కర్మలు, నిత్య నైమిత్య కర్మలు, ప్రాయశ్చిత్త కర్మలు, ఉపాసనాదులు మొదలైనవని మనం తెలుసుకున్నాం. అందులో ఇది గతములో మనము కామ్య కర్మల గురించి తెలుసుకున్నాం. లోకములో రకరకాల వ్యక్తులు ఉంటారు. వారు స్వర్గాదిష్ట సాధనాన్ని, జ్యోతిష్ఠోమాదిని, స్వర్గలోకం వెళ్ళాలని, ఇంకా కొంతమంది పుత్రకామేష్టి, సంతానం కొరకై యాగాలు చేస్తూ ఉంటారు. రాజసూయ యాగాలు, రాజ విస్తరణకై చేస్తుంటారు. అట్టే వర్షం రావాలంటే కార్షిణీ యాగాదాలు చేస్తున్న మొదలైన కూడా అట్టే ఉద్యోగ వ్యాపారం. ఇప్పుడు ఈ యాగాలు ఇవన్నీ చాలా తక్కువగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ యజ్ఞం కంటే యజ్ఞానం జపయజ్ఞో అని భగవంతుడు భగవద్గీతలో చెప్పి ఉన్నారు. కాబట్టి
ఆ యజ్ఞములంతా కూడా చాలా ఖర్చుతో, వ్యయ ప్రయాసలతో, ధనము, ధాన్యాలు, తర్వాత ఘృతము, వృత్తి వాళ్ళనందరినీ పోషించడము, ఇవన్నీ పూర్వకాలంలో రాజులు లేదా గొప్ప ధనవంతులు ఇవన్నీ చేయగలిగినారు. అందుకని ఈ అటువంటి ఖర్చు లేకుండా సులభ మార్గములో చెప్పేదానికోసమని జపయజ్ఞం, జపతో నాస్తి పాతక, పాతకాలన్నీ కూడా జపం చేసే వల్ల తీరిపోతాయి, ఆ పాపాలంతా భస్మీకృతమైపోతాయి అన్నారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. అందుకనే భగవద్గీతలో కూడా జపయజ్ఞమే చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే జపం చేసుకుంటాడు, ఒక చోటలో కూర్చుంటాడు, జపం చేసుకుంటుంటారు, చేసుకోవచ్చు. మనమంతా కూడా ఖర్చు ఏమి లేదు. దానికి ఏదన్నా యజ్ఞ యాగాదులు ఇవన్నీ ఏం కావాలన్నా లేదు. ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చోవచ్చు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా జపం చేసుకోవచ్చు. మానసికము, ఉపాంశము, లేకపోతే శబ్దంగా వినిపించేటట్టు కూడా మనము చేసుకుంటాము. కానీ మానసిక ధ్యానం చాలా ఎక్కువ రెట్లు దానికి ఫలితం ఉంటుంది. ఉపాంశం అనే దానికి మధ్యస్థము, తరువాత ఇది మామూలేను. ఇట్లా ఈ జపయజ్ఞాలు చేసుకోవచ్చు అని తెలియజేయబడింది. అయితే ఈ కోరికలు అయితే ఎప్పుడైతే ఉంటాయో ఈ కోరికల ద్వారా బంధించబడతాడు. కాబట్టి ఏ యజ్ఞమైనా ఏ కర్మైనా కూడా భగవదార్పణ బుద్ధితో చేసినప్పుడే అవి చిత్తశుద్ధినిస్తాయి, లేదా ఈ కోరికలు నీ కోరికలను తీర్చేస్తాయే కానీ అవన్నీ కూడా మళ్ళా బంధించబడతారు. స్వర్గలోకం పోవచ్చు, అక్కడి నుంచి ఆ స్వర్గలోకములో ఆ పుణ్యం ఉన్నంత కాలం స్వర్గలోకములో హాయిగా ఉంటాడు. కానీ అక్కడ ఆత్మజ్ఞానము తెలుసుకునేదానికి ఆ లోకాలలో లేదు, అర్హత లేదు. అక్కడ భోగ్య వస్తువులు ఎన్ని ఉంటాయి కాబట్టి ఆత్మ విచారణ చేసే లోకములు కావు. ఆ పుణ్యం ఎప్పుడైతే అంతా ఖర్చు అయిపోతుందో మళ్ళా మర్త్యలోకం విశంతి, ఈ మర్త్యలోకానికి, ఈ మానవ లోకానికి త్రోసి వేయబడతాడు, మళ్ళా ఇక్కడికి రావాల్సిందే అని మనము పెద్దవాళ్ళు గురువులందరూ చెప్తుంటే మనము వింటున్నాం. ఈ కామ్య కర్మలు చేయవచ్చు, కానీ ఈ కామ్య కర్మలను కూడా మనము అదుపులో ఉంచుకోవాలని చెప్తున్నారు. అందువల్లనే జప ప్రత్యేక స్థానము ఇవ్వబడింది. అంతేకాకుండా నిత్య కర్మలు, కామ్య కర్మలు, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు ఇవన్నీ ఉన్నాయి. అంటే నిత్యము చేయవలసినది ఏంటండి? నిత్యం మనం చేసేది రోజు నిద్రపోతాము, లేస్తాము, లేదా రోజు నేను భోజనం చేస్తున్నాము రోజుకు 3 పూటలు అంటే అది కూడా కర్మే. ఏ పని చేసినా, గాలి పీల్చుకున్నా, గాలి వదలనా, అదే ఒక కర్మ క్రియ జరుగుతానే ఉంది అక్కడ. కానీ ఆ కర్మ చేసే విధానములో, భావనలో ఉన్నది. అట్లా నిత్య కర్మల్లో ఏమిటి? అకరణే ప్రత్యవాయవ సాధనాని సంధ్యావందన దీని నిత్యాని. సంధ్యావందనము ఇటువంటి ఎన్ని నిత్యము, అనునిత్యము, ప్రతిరోజు చేయవలను. చేయకపోయిన దానివల్ల ఈ నిత్య కర్మలు ఎప్పుడైతే చేయలేదో పాపం సంభవిస్తుంది. కాబట్టి ఇవి తప్పక మానవులందరూ కూడా ఆచరించదగినవి. నిత్య కర్మలు, సంధ్యావందనం, త్రిసంధ్యావందనం కూడా చేస్తారు. సంధ్యాకాలంలో అంటే ప్రాతఃసంధ్య, బ్రహ్మముహూర్తం అంటారే, ఆ ఉదయం పూట, అపరాహ్నంలో, మధ్యాహ్న కాలంలో ఆ సంధ్యాకాలము, సాయం సంధ్య, గోధూలి సంధ్య అంటారే, ఆ గోవులంతా అడవుల నుంచి లేదా ఎప్పుడైతే పశుగ్రాసానికి వెళ్తాయో, పచ్చికలన్నీ తిని తిరిగి వస్తూ ఉంటాయో, అప్పుడు
అది నడుస్తూ ఉంటే గోధూళి పైకి ఎగురుతూ ఉంటుంది. ఆ గోధూళి సంధ్య అని కూడా అంటుంటారు. ఉదయం పూట కానీ సాయంకాలం శుచిగా అంటే శుభ్రతగా స్నానం చేసి ఈ శారీరక శుభ్రతను పాటించి వస్త్రాలు ఇవన్నీ కూడా వేసుకొని సమయంలో సంధ్య వార్చుకోవడం కానీ సంధ్యా వందనము అంటే సంధ్యావందనం అనేది చెయ్యాలి అని చెప్తున్నది. అట్లా చేయకపోతే ఏమవుతుందయ్యా అంటే పాపాదవశ్యం నరకం ప్రయాతి. పాపం వస్తుంది. పాపం వస్తే ఏమవుతుంది? నరకం. ఆ నరకంలో ఎన్నో రకాలైనటువంటి ఈ శిక్షలు ఉన్నాయి. రౌరవ నరకం అని అక్కడ రకరకాలని నూనె గాలుస్తారు, దాంట్లో ఉంటారు. ఎవరికి ఏది రకాలో ఉన్నటువంటిది వాళ్ళు అటువంటి అన్ని చేస్తూ ఉంటారు. అది నరకం అంటారు. ఏమిటండి ఇక్కడనే ఈ నరక యాతన అనుభవిస్తున్నాడు అంటున్నారు. ఎక్కడో నరకం లేదు, ఇక్కడ కూడా నరకం ఉంది. ఈ లోకంలో కూడా ఎప్పుడైతే బాధల్లో అనుభవిస్తూ అంటాడో ఇచ్చట కూడా నరకం అనేది ఉన్నది. ఎందువల్ల ఉన్నది? మనం చేసే కర్మలను బట్టి ఎప్పుడైతే పాప కర్మలు చేస్తారో అప్పుడు నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఎప్పుడైతే ఈ పాపం ఉందో అప్పుడు ఆ పాపవశాత్తు దరిద్రుడిగా పుడతాడు. దరిద్రుడిగా పుట్టి మరలా పునరా ఇవ పాపి, మళ్ళా పాపి పనులు చేస్తారు. ఎప్పుడు ఈయనకు ఈ బంధాన్ని నుంచి విముక్తి కలుగుతుందంటే ఆ సంధ్య నిత్య కర్మలు చక్కగా చేసినట్లయితే అవి రావు. అంటే పాపం వలన నరకము సిద్ధిస్తుంది కాబట్టి వీరు మరో జన్మలో వారై సుఖములను పొందజాలక దుఃఖాలు పాలవుతూ ఉంటారు. కాబట్టి ఈ నిత్య కర్మలు అనేటి ఆచరించాలి. సాయం సంధ్యా సమయే శుచి హృదయే కృత్వా శివ శుచి హృదయే కృత్వా అని శివతాండవ కీర్తనలో కూడా ఉంటారు. ధ్యానం సాయం సంధ్యా సమయే. ఆ సంధ్యాకాలంలో సంధ్య సమయంలో శుచి హృదయే కృత్వా, శుచి అయినటువంటి హృదయము, ఈ హృదయ మాలిన్యాన్ని కడిగి వేసుకొని మంచి శుచిత్వంతో శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయం అంటారే, నిష్కపటమైనటువంటి హృదయం అంటారే, అటువంటి హృదయంతో శుచి హృదయే కృత్వా శివ కృత్వా అట్లా ధ్యానించినట్లయితే అతనికి ఈ దోషాలంతా కూడా భస్మీకృతం అయిపోతాయి. అట్లా సాయం సంధ్య సమయంలో శివ శుచి హృదయే ఓం హర 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 మహాదేవ అని ఎవరెవరి ఇష్ట దేవతలను వాళ్ళు మనము ప్రార్థించుకోవచ్చు, సంకీర్తన చేయొచ్చు, భజన చేయొచ్చు. ఇవన్నీ మీకు తెలిసినటువంటి. అంటే ఈ నిత్యకర్మలు ఏమి అని ఇంకా మనము లోతుగా పోయి ఉంటే దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, అతిథి యజ్ఞము, భూత యజ్ఞము, వీటినే పంచయజ్ఞాలు అని అంటారు. అంటే ఈ 5 రకాలు ఉన్నాయి కాబట్టి ఇవి పంచయజ్ఞాలు. అందులో దేవయజ్ఞము అంటే దేవయజ్ఞం అంటే దేవతారాధన చెయ్యాలి. ఎవరికి ఏ దేవుడు ఇష్టమో, ఏ ఇష్టదైవమో, కొందరికి రాముడు, కొందరికి కృష్ణుడు, కొందరికి శివుడు, కొందరికి గురుదేవుడు, మరి కొందరికి దేవి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, ఇంకా ఇప్పుడు సమ్మక్క జాతర జరుగుతుంది, సమ్మక్క సారక్కలు వాళ్ళ ఇష్టదైవాలుగా ఉన్నాయి. అంటే దీంట్లో మన క్షుద్ర
పూజలు కూడా ఉన్నాయి. అంటే ఆ క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతలు, గ్రామ దేవతలను పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. అవి చేసినా కూడా ఈ ఆఖరికి ఎక్కడికి చెందుతుంది, నాకే చెందుతాయి, ఎట్లా కర్మలు చేస్తే ఆ విధంగా ఉంటుందని భగవద్గీతలో కూడా సుస్పష్టంగా చెప్పబడినది మనకు తెలుసు. అంటే సంకీర్తన చేయడము, నామములు, నామస్మరణ ధన్యోపాయం, అంటే దేవతా సంబంధమైనటువంటి నామములను సంకీర్తన చేయడము, స్మరించడము, అర్థము లేదా జప ధ్యానాలతో ఆరాధించి దైవనామోచ్చారణ చేయటియే దైవ యజ్ఞము. అంటే అంతా కూడా తనకున్నటువంటి సమయాన్ని వీలును బట్టి సాయం సంధ్య, ఈ సంధ్యాకాలంలో త్రిసంధ్య సమయంలో చేస్తే దాని ఫలితము ఎక్కువగా ఉంటుందని శాస్త్రము పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయం. కాబట్టి అందుకని నామస్మరణ, ఓం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఇది షోడశకం నామ్నాం. ఈ కలవు నాస్తేవ 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 గతిరన్యథా చెప్తున్నారు. కలిశత్తులో చెప్తున్నారు. ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే. దీంట్లో హరి, రామ, కృష్ణ ఈ 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలు ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. షోడశ అంటే షోడశ నామం అంటే 16 నామాలు. ఈ హరేర్నామ ఇవ కేవలం ఈ హరేర్నామ ఈ 16, ఇది షోడశకం. ఈ 16 వాటిని ఎవరైతే జపిస్తారో కీర్తన చేస్తారో కలవు నాస్తేవ గతిరన్యదా. ఈ కలియుగంలో ఇంతకంటే వేరైనటువంటి నాణ్యత అన్యము లేదు. ఈ భవబంధాల నుంచి తప్పించుకునేదానికి ఈ నామాలను ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు తప్పనిసరి ఈ దైవ కృప పాత్రులై ఆత్మ జ్ఞానాన్ని సంపాదించి ధన్యులైతారు అని తెలియజేయబడింది సంతరణ ఉపనిషత్తు. అంటే ఈ 16 నామాలు. మరి కొంతమంది 16 నామాలు ఉన్నాయి కాబట్టి ఉదయం పూట ఈ హరే రామ మంత్రాన్ని 16 సార్లు జపించడం, అంటే 16 సార్లు ఉచ్చరించి లేదా ఆ మంత్రాన్ని చదవడం, భావయుక్తంగా చదవడం, తరువాత దైవ ధ్యానం ఆ నామ స్మరణలో ఉంటూ సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తే అధిక ఫలము ఉంటుంది అని పెద్దల భూవాచ. అలాగే శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్రీరామ రామ అంటే 3 సార్లు చెప్పినాడు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. సహస్రనామాలకు తత్తుల్యం, అది 1000 నామాలకు సరి తూగుతుందని ఈశ్వరుడు, మహేశ్వరుడు, శివుడు పార్వతీ ఉపదేశిస్తాడు. ఓ పార్వతీదేవి, ఈ శ్రీరామ రామేతని 3 సార్లు అంటే 1000 సార్లు అని దానితో సమానము, విష్ణు సహస్రనామాలతో సమానము అని తెలియజేస్తాడు. ఇటువంటివి ఈ శ్రీరామ రామేతి అనేది 16 సార్లు సాయం సమయంలో చేస్తే చాలా ఉత్కృష్టమని, ఉదయమేమో హరే రామ
ఇక్కడేమో సాయంకాలం ఇది చేస్తే మంచిదని విజ్ఞులు పండితులు తెలిపినటువంటి విషయం. మరి కబీర్ దాస్ గారు అంటారు, ఆయన రామభక్తుడు కదా, ఆయన రాముడంటే ఆయన రామ రహీం ఏక్ అని ఒకరే నేను చెప్తారు కదా, వారు చెప్తారు, వారు నామాన్ని గురించి ప్రబోధం చేస్తూ అందరికి చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక అతను వచ్చి, ఒక అబ్బాయి ఒకరు వచ్చి, నాకు సమస్య ఉంది, దీన్ని పోవాలి. అప్పుడు కబీర్ దాస్ గారు కుమారుడు ఉండి, ఏమి పర్వాలేదయ్యా, నువ్వు 3 సార్లు రామ రామ అనుకో నీ అని బాగా హృదయ అనుకో, సంపూర్ణ హృదయంతో అనుకో అని చెప్పి పోతాడు. మళ్ళా తరువాత కబీర్ దాస్ గారు రావడము, కుమారుడు ఈ విధంగా ఇట్లా ఒకరు వస్తే వారు అడిగిన దానికి ఈ మాదిరి 3 సార్లు అంటే అన్ని పాపాలు భస్మీకృతం అయిపోతాయని చెప్పారంటే, 3 సార్లు అని చెప్పినావా, ఎంత తప్పు చేసినావు, ఒక్కసారి అంటే చాలు, ఒక్కసారి రామ అంటే చాలు. రా అంటే లోపల ఉన్నటువంటి పాపాలంతా రా అంటే అవన్నీ బయటికి వస్తాయి. మా అంటే అవి కవాటం వల్లే 2 పెదవులు మా అన్నప్పుడు ఈ 2 పెదాలు మా అంటే మూసుకొమ్మతాయి. బయటికి వచ్చినటువంటి పాపాలు మరలా లోపలికి పోవు అనేది రామ శబ్దానికి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది. ఈ రా మా అష్టాక్షరి పంచాక్షరి మంత్రములోని ఈ 2 అక్షరాలు రా అనేది నమో నారాయణ రా తీసుకున్నారు అక్కడ. ఓం నమ శివాయలోని మా ఈ బీజాక్షరాలు, ఈ 2 కూడా జీవ బీజాక్షరికి పేరు. ఈ 2 జీవ బీజాక్షరాలను కలిపి రామ అని శబ్దము వశిష్ఠుల వారు దశరథ తనయునికి రాముడు పుట్టినప్పుడు నామం చేస్తారన్నమాట. ఇదంతా అవతార విశేషాలు విశిష్టం ఉన్నది కదా. ఆయనకి రామ ఎవరైతే రమ్యతీతి రామ, ఆ రామ శబ్దానికి అంత శక్తి సామర్థ్యం ఉన్నది. కాబట్టి నామ జపము ఏమి రాముందేనా, మాకు శివుడంటే ఇష్టం కదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. ఏమి తప్పు లేదు. ఆ దైవం కూడా అందుకనే ఈ విధమైనటువంటి విభేదాలు భేదాభిప్రాయాలు పొడుసూపుతాయని వేదమే చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది. శివనామైవ సంసార మహారోగైక శామకం నాణ్య సంసార రోగస్య దృశ్యతే మయా. శివనామైవ సంసార మహారోగస్య శామకం. ఈ శివనామము చేత శివ శివ శివనే అంటే శుభము కలిగిస్తుంది. శంభో అంటే శం అనే దాని వల్ల శుభాన్ని పొందిస్తుంది. శివ అన్నప్పుడు శుభం గురించి. శివనామయ సంసార మహారోగైక శాపం. ఈ సంసారం అనేది మహారోగం, మహార్ణవం అనేటువంటి సంసార సాగరం. సంసార సాగరములో చిక్కుకొనిపోయి ఉన్నాడు. అందుకనే ఆ సంసార సాగరాన్నించి బయటపడాలంటే, సముద్రము ఒడ్డును పడాలంటే శివనామైవ సంసార మహారోగైక శామకం అది శమింపజేస్తుంది. సంసార రోగస్య ఇంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి శివుడిని కూడా మీరు ధ్యానించి లేదా ఆ నామస్మరణం చేసి ధన్యులు కావచ్చని వేదమాత మన అందరి ఎడల మంచి సహృదయంతో కరుణాభావంతో తెలియజెప్పింది. కాబట్టి నామం ఏదైనా కావచ్చు, నామము నామి ఈ రూపనామ సగుణ బ్రహ్మములో సగుణ స్వరూపములో రూపం ఉంది. నిర్గుణ స్వరూపములో ప్రణవం కూడా, ప్రణవ నాదము అన్నప్పుడు అక్కడ ఏ రూపం లేదు, ప్రణవ నాదమే ఉంది. ఆ శబ్ద మాత్రము చేత కూడా మనము
ఆ నిర్గుణోపాసన ద్వారా కూడా చెందవచ్చు. కాబట్టి ఈ సగుణోపాసనలో రూపాలు ఇవన్నీ ఒక్కొక్కరి ఇష్టదైవాలకు వారి యొక్క ఆ గుణగణాలను బట్టి అభిప్రాయాలు తెలియజేసినారు. అక్కడే మనం ఇంగ్లీష్ లో వాటర్ అంటాం, తెలుగులో నీళ్లు అంటాం, హిందీలో పానీ లేకపోతే జలం అంటారు, సంస్కృతం ఇట్లా, ఆ తమిళంలో తన్ని అంటారు. ఇట్లా అన్ని రకరకాల పదాలు ఉన్నప్పటికీ వస్తువు మాత్రం ఒకటే కాబట్టి ఆ నామస్మరణం ద్వారా ధన్యులు కావచ్చని మనకు ఈ దేవ యజ్ఞములో మనకు నామస్మరణం ద్వారా ధన్యులు కావచ్చని మనకు తెలియజేస్తున్నది. తరువాత తక్కినటువంటి విషయాలు కూడా తదుపరి మనము తెలుసుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్. ఉపనిషత్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ఓం.